నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ తమ్మినపట్నం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తమ్మినపట్నం వాసులకు అదేవిధంగా ఈరోజు ఈ గుడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తమ్మినపట్నంలో ఈ కోదండరామస్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధమైంది, ప్రతిష్టమైంది. మరి ఈరోజు ఈ గుడికి రావడం, గుడిని మరి స్వామివారిని దర్శించుకోవడం అందరికీ కూడా ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తమ్మినపట్నంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం గురించి ప్రధాన పూజారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ ఆలయంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు, కోదండరామస్వామి అంటున్నారు. సో ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? పూర్వము రావణాసురుని సంహరించడానికి లంకకు వెళ్ళి వస్తున్నప్పుడు వ్యాసరాయులు అలాగే వీళ్ళందరూ కూడా స్వామివారికి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేసి ప్రతి శనివారం కూడా స్వామివారికి పంచామృతాభిషేకంతో ఫస్ట్ నుంచి కూడా ఇదే విధంగా ప్రతి వెంకటేశ్వర స్వామికి లాగానే పచ్చకర్పూర నామంతో అలంకారం చేయడం జరుగుతుంది. కావున అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ స్వామివారికి పచ్చకర్పూర నామంతో అలంకారం చేస్తూ కలో వెంకటనాయక అన్నారు పెద్దలు. కాబట్టి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని కొలిస్తే అన్ని కష్టాలు పోతాయని ఆ రామయ్యను కూడా వెంకటేశ్వర స్వామిగా పూజిస్తూ అందరూ కూడా కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారమ్మ. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ స్వామివారిని కొలిచి అందరూ కూడా కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. తీర్థం కూడా
తమిళ ప్రారంభించే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ రామ్ సీతారాం సీతారాం జై జై రామ్ చెప్పిన విధంగా పలకండి. దయచేసి కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. కల్పే వైవస్వత మన్వంతరే కలిగే శ్రీ వెంకటాచల ఉత్తర ప్రదేశ పక్షే నవమ్యాయాం పునర్వసు నక్షత్ర యుక్తాయాం భృగువాసన యుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదో అస్యా యజమానో యజమాన